వెల్కమ్ టు మీలో ఎవరు పోటీగాడు. పాయింట్లు వచ్చినట్టే పోటీగాడు. ఇంకా మన కంటెస్టెంట్స్ సూపర్ సీను, పిరియర్స్ పెరంగి, సూపర్ సంపంగి. ఇక మన జడ్జ్ పిచ్చెక్కించే ప్రభాకర్. ఇక మన గేమ్లో 3 రౌండ్లు ఉంటాయి: ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్. చెప్పిన వాళ్ళకి 10 మార్కులు, చెప్పని వాళ్ళకి -10 మార్కులు. ఇక ఫస్ట్ క్వశ్చన్, జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు? రైట్ ఆన్సర్. నెక్స్ట్, అర్జెంటీనా కెప్టెన్? రైట్ ఆన్సర్. ప్రపంచంలో మరగలేని ఒక జాతి ఉంది, దాని పేరేటి? స్పెల్లింగ్? కీప్ ఇట్ అప్ ప్రపరంగి, నువ్వు లీడ్లో ఉన్నారా? అగ్గిపెట్టి లైటరు ముందేది కనిపెట్టారు? రాంగ్ ఆన్సర్. అగ్గిపెట్టి రాంగ్ ఆన్సరా? అవును, ఆది మానవుడు రాయి రాయి రప్పాయించి ముందు నిప్పుని కనిపెట్టి తర్వాత సింప్లిఫై చేసి అగ్గిపెట్టిని కనిపెట్టాడు. సో లైటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అగ్గిపెట్టి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. వరల్డ్లో ఫాస్టెస్ట్ పక్స్ పేరేటి? స్విఫ్ట్. ఇంకా చెప్పరా? I-20, 420, 620, 920, అంబాసిడర్. ఏమండి రాంగ్ ఆన్సర్ చెప్పారు, -మార్కులు వేయండి. నువ్వు ఊరుకో, ఆడు చెప్తారు. సంపం గారు మీరు నోరు మూసుకోండి. రైట్ రాంగ్ చెప్పడానికి జడ్జి గారు. స్విఫ్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎట్టా రేట్ అవుతుంది, ఎట్టా రేట్ అవుద్ది? ఆయన అడిగింది కారు పేరు, ఇటు చెప్పింది పక్స్ పేరు. ఎట్టా రేట్ అవుతుంది, ఎట్టా రేట్ అవుద్ది? ప్రెసెంటర్ గేమ్ సాంగ్ ఉన్నారా, గేమ్ మార్కెట్ ఉన్నారా? వాటిలో ఫాస్టెస్ట్ బౌలర్ పేరు వచ్చి స్విఫ్ట్, అదే స్విఫ్ట్ పేరు కారు పెట్టారు. అర్థమైందా? ఇట్ ఈస్ ఫ్యాక్ట్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, మనిషి బతుకుండగానే అప్పుడప్పుడు గుండె ఆగిపోతుంది, అప్పుడప్పుడు ఎప్పుడు? ఎవరు చెప్పలేరా? లిమిట్. నెక్స్ట్ క్వశ్చన్, ముందు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలని సార్, లేకపోతే గుండె ఆగిపోయేలా ఉంది. తుమ్మినప్పుడా? అవును, తుమ్మినప్పుడు మిల్లీ సెకండ్ పాటు మన గుండె ఆగిపోతుంది. అందుకనే సిటీలో అయితే బ్లడ్ వెసెల్స్ అని, అదే పల్లెటూరులో అయితే 100 ఏళ్ళ బతుకని చెప్తూ ఉంటారు. అంతేకాదు, తుమ్మినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు మూసుకుంటాం. అలా మూసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? గుడ్లు బయటకు వచ్చేస్తాయి. అమ్మో, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి, అవి పెద్దయ్యాక ఎన్ని ఎముకలు అవుతాయి? 300 అంటే 400 ఏంటండి? 400. రాంగ్ ఆన్సర్. క్యాన్సిల్. 300. దట్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటి? 206, 206 ఈజ్ రైట్ ఆన్సర్. నువ్వు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? మనిషివా పశువా? పనికి మళ్ళదవా? ఏమండి మీరే న్యాయం చెప్పండి. మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటే గిరిగితే 400 అవ్వాలి, లేకపోతే ఎలా ఉన్నాయి అలా ఉండాలి. ఏం జేబులో డబ్బులు పెట్టండి, ఏమన్నా దెబ్బునట్టు పోతాగే. పెద్ద మనిషి సీట్లోకి వచ్చి తర్వాత నలుగురికి న్యాయం చేయాలి, అంతేగాని ఇటు ఏం చెప్పినా రైట్, నేను ఏం చెప్పిన రాంగ్ అంటవా? ఏదో బెండు మూతాడు వేసుకుని.